13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీ అంటే తెలంగాణ ప్రజలకు దేశంలో అసెంబ్లీ ఏ రాష్ట్రానికైనా దేవాలయం లెక్క. అక్కడ నిజాలు మాట్లాడాలి, జరగబోయేది మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, రాష్ట్ర ఆత్మాభిమానాన్ని నిలబెట్టేలా మాట్లాడాలి. మీరేం చేస్తారు? పిచ్చరుడొరుతారు, కుక్క మరినట్టు మురుగుతారు, అబద్ధాలు మాట్లాడతారు, అసెంబ్లీని అవహేళన చేస్తారు. అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆడ నిలబడి, మాజీ ముఖ్యమంత్రి ఆడ నిలబడి, ప్రతిపక్ష నేతగా నిలబడి నీ చిల్లర చిలిపి మాటలు వినాలా? తెలంగాణ సమాజానికి తెలుస్తాయి కదా అని 4 రోజులు ఓపిక పట్టారు. ఇప్పటికే నీ కార్యకర్తల్ని కుక్క కాటుకు చెప్పదెబ్బ లెక్క కొడుతూ ఉన్నారు. మీకు బుద్ధి వస్తలేదు. ఖచ్చితంగా సమయం చూసి తెలంగాణ ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో తెలంగాణకు అవసరం వస్తే ఎవడొస్తాడో రాడో నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజల పక్షాన ఒక కేసీఆర్, ఓ హరీష్, ఓ కేటీఆర్ వస్తారు. అది నువ్వు మర్చిపోకు. నీ పాపాలు నిండేదాకా శిశుపాలన లెక్క ఓపిక పడుతుండు. జస్ట్ ఓపిక పడుతుండు. ఓపికని సహనాన్ని చేతగాని తనం అనుకోకు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చీల్చి చెండాడతాడు. దేశాన్ని ఒప్పించినోడు నీకన్నా నీ గురువులను, వాళ్ళ శత్రువులను, చంద్రబాబు లాంటి పెద్ద పెద్ద యోధులను ఎదిరించి రాష్ట్రాన్ని తెచ్చినోడు. నువ్వెంత, నీ కథ ఎంత?